ఈ రోజున ఆటో వాళ్ళ సేవలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీకు 15,000 ఇస్తుందో డబ్బులు పడ్డాయన్నా మీకు? పడ్డాయండి. పడ్డాయా? మీకు ఎలా ఉపయోగం అనుకుంటున్నారు? ఏంటి? కాగితాలకి, బండి రిపేర్లకి ఎట్లకైనా పనిచేస్తాయండి. సో గతంతో పోలిస్తే, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రోజున రోడ్ల పరిస్థితి కానీ, లేదా ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాల హామీ నెరవేర్చడం కానీ, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు అని, లేకపోతే గ్యాస్ బండ్ అని అన్ని అమలవుతున్నాయా? లేకపోతే అమలు అవుతున్నాయండి. అవుతున్నాయా? సో ఎలా అనిపిస్తుందండి ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా? పట్టించుకోండి. రోడ్లు అన్నీ బాగానే ఉండండి, పట్టించుకోండి, పర్లేదండి. మరి అసలు ఆటో వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు, వాళ్ళ జీవన విధానం అంటే కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కాగితాలు పిక్నిక్స్ లేకపోతే కేసులు రాసేవారు. అలా ఉంటే ఆటో ఫీల్డ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ప్రతి వాడు ఆటో తోలుతున్నాడు. ఆటో గురించి తెలిసినోడు తోలుతాడు, తెలియనోడు తోలుతున్నాడు. ఇప్పుడు సీనియర్ 100 రూపాయలు కిరాయిలు అడుగుకోండి, తెలియనోడికి 50 రూపాయలకి వెళ్తాడు. 50 కనిపిస్తుంది కానీ ఎంత దూరం ఉంది, ఎంత డిస్టెన్స్ తెలియదు కదా. ఇప్పుడు ఆటో లోతుపాట్లు తెలిసినోడైతే కట్టగా తోలుతాడు. ఇప్పుడు లైసెన్స్ లేనివాడు తోలే, లైసెన్స్ ఉన్నోడు తోలే. దాని విలువ లేకుండా అయిపోయింది. ఆటో ఫీల్డ్ విలువ లేకుండా అయిపోయింది. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఒక పూట డ్యూటీ చేస్తే 1000 రూపాయలు తీసుకురాడు. ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం 1000 రూపాయలు తోలాలి. అట్లా మీలో కూడా చాలా మంది రూల్స్ ప్రకారం పాటించుకుంటూ ఉండేవాళ్ళు, లైసెన్స్ లేవు, బ్యాడ్జీలు లేవు, ఏం లేవు, కాగితాలు లేవు, ఏం లేవు. అసలు ఈ ఆటో ఫీల్డ్ తెలియని వాళ్ళు కూడా ఆటో తోలుతున్నారు. ఆటో తెలిసిన వాళ్ళు తోలుతారు అనుకోండి, అది వేరు. ఇప్పుడు బెంచర్లు మేము 100 రూపాయలకి వెళ్తాం, అది ఇంకోటి అసలు 70 రూపాయలు ఇస్తా అంటాడు. ఆ 70 రూపాయలకి వెళ్ళిపోతాడు. కానీ గ్యాస్ ఎంత అవుతుంది, ఆయిల్ ఎంత ఆలోచించే పని లేదు. సో మొత్తం మీద అయితే అంటే కొద్దిగా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది, సామాన్యుల గురించి ఆలోచిస్తుంది అనుకోవచ్చు అంటారా? పోతే ఆటో బతకలేరు కదా సార్. చివరిగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి, అభివృద్ధి అంటే గతంలో మీకు ఈ ఆటోల సర్వీసింగ్ కానీ లేకపోతే రిపేర్లకు కూడా చాలా వరకు రోడ్ల పరంగా ఏదైతే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే నంబర్ 1 సార్. దానికైతే వంగ పెట్టాల్సి లేదు. ఈ ప్రభుత్వం సూపర్ సార్, అన్ని బాగా మనం. సో ఇప్పుడు ఈ 15,000 ఆర్థిక సాయం చేసినా కూడా మీకు ఈ సహాయం చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్కి చేయించుకుంటామండి. 7,500 రూపాయలు ఇన్సూరెన్స్, మరి కొద్దిగా కాగితాలు ఇవన్నీ ఉంటాయి కదా, బ్రేక్ ఇవన్నీ చేయించుకుంటాం. ఈ సహాయం పర్లేదండి. ఇది డబ్బులు పడినాయి నాకు. అంటే ఎంత పడ్డాయి? 15,000 పడినాయి. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు, మనం ప్రశ్నిస్తాము. కానీ స్టేట్ అయితే మరి డెవలప్ ఒకవైపు, ఇంకొక వైపు పెట్టిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగానే వెళ్తుంది. అన్నీ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అది సహజం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. అలాగే మరి స్టేట్ని డెవలప్ చేసే ఉద్దేశంతో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అంటే ఒక యాప్ కూడా తీసుకురాబోతున్నారు, కేవలం ఆటో డ్రైవర్లకి వాళ్ళకి బాడిగల కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ పెడతామంటున్నారు. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారా? తెలియదండి, మరి పెడితే కానీ తెలియదు. ఓలా, ఊపర్ ఈ టైప్లో పెడతారంట. డైరెక్ట్ గవర్నమెంటే పెడుతుందంట. అప్పుడు వీటి మీద బేస్ అవ్వకుండా డైరెక్ట్ గవర్నమెంట్ యాప్ మీద రన్ అవ్వచ్చు. సో అంటే ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది, పట్టించుకుంటుంది అనుకోవచ్చు అంటారా? పట్టించుకోకపోతే అమౌంట్లు పడవు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.